నేను స్పందన ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన. ఎగ్జాక్ట్లీ 3 o'clock వచ్చిన సార్ అలౌ చేయలేదు. ఇక్కడ అడ్రస్ తెలియదు, జనగం అవతల అక్కడ వేరే విలేజ్ ఉంటాయి మాది స్టేషన్ కనుకోరు, అంత దూరం చేసి వచ్చినాము. అయ్యో ఎంత పని అయిపోయాయి కదరా. ఒక్క నిమిషం ఆలస్యమైందని ఈఏపీ సెట్ పరీక్షకు రాయనీయలేదట. కాళ్ళేళ్ళు మొక్కినా కనికరించలేదట సెంటర్ వాళ్ళు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ కెంచి స్పందన అనే గీ బుజ్జి టీజీ ఈఏపీ సెట్ పరీక్ష రాసేటందుకు గట్కేసర్లున్న శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో సెంటర్ పడ్డదట. అయితే మధ్యాహ్నం 3 గంటలకు సెంటర్ కాడికి వచ్చేది ఉంటే 3 గంటల 1 నిమిషంకి వచ్చిందట. కాతమిగ గంత మాత్రానికే 1 నిమిషం ఆలస్యమైందని అధికారులు ఆమెను పరీక్ష రాసేటందుకు దోలలేదట. మరి ఇంతకు ఈ బుజ్జికి ఎందుకు లేట్ అయింది, కారణం ఏంది, ఎంత దూరంకెళ్ళి వచ్చింది, ఏం కథ అని కూడా అడగలేరట. పోని ఆమె చెప్తుంటే కూడా చెవున పెట్టలేదట ఆమె మాటలు. మరి ఎందుకు లేట్ అయింది బుజ్జి? వాళ్ళు కూడా పట్టుకున్నాం మేము, వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అసలు. వాళ్ళు ఇక్కడ ఇన్నే ఉన్నారు. వాళ్ళు నేను రిక్వెస్ట్ చేసిన సార్ ఒక 2 minutes అంటే మీరు ఏం చెప్పినా నేను వినండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి. ఏదైనా తెలుసా శ్రీనిధి అనే ఇక్కడ ఈ సెంటర్ తెలుసా? గట్కేసర్ దగ్గర ఉంటుందని తెలుసు సార్ కదా. లొకేషన్ పెట్టుకుని వచ్చినాం. ఫ్లైఓవర్ దాటినాక స్టేట్ బొమ్మన్నారు సార్. 2 అడిగినాం. స్టేట్ బొమ్మ అంటే ఆడికి పోయి మళ్ళీ రిటర్న్ అయినాక ఒక కరెక్ట్ అడ్రస్ చెప్పిన ఫ్లైఓవర్ దగ్గర రైట్ ఇవ్వండి అంటే అంత దూరం బయట వచ్చే వరకు లేట్ అయింది సార్ మాకు. ఆహా, అయితే కాలేజ్ అడ్రస్ సరిగ్గా తెలియక తొవ్వంట అడుక్కుంటూ వచ్చేసరికి ఆలస్యమైందా? సోపతాల నాయన కూడా ఉన్నట్టుండు కదా. ఏమైందే పెద్ద మనిషి, నువ్వైనా జల్దీ తోలుకరావా అనే? 3 o'clock ఇక్కడికి వచ్చేసినాం. 2 నిమిషాలు లోపలికి పోయినాం సార్. పోయినాక సార్ని రిక్వెస్ట్ చేసి బదులైనా కూడా తీసుకుంటే టైం అయిపోయిందని వెళ్ళిపో అని నెట్టేస్తుంది సార్. ఊకో షెల్లే, ఇప్పుడు ఏం చేస్తావు పాటు? మీరు ఎంత ఏడ్చినా ఎంత బాధపడ్డా ఇప్పుడు ఏం ఫాయిదా ఉండదు. మళ్ళా ఏడాదికి రాసుకున్నాడు తప్ప మన చేతిలో ఏం లేదు. ఇంటికి పోయి ఎసొంటి చెడ్డ పనులు చేయకుండా మళ్ళా ఎగ్జామ్ దాకా మంచిగా చదువుకో. చూడుండ్రి ఓ పొరగాన్లు, జర ఇప్పటి సందైనా టైంకి పోయి పరీక్షలు రాయుండ్రి, అవసరమైతే 1 గంట ముందే ఉండుండ్రి అంటుర్రు. ఈ ముచ్చట చూసిన విద్యార్థి తల్లిదండ్రులు ఇప్పుడు.